లక్నో అభిమానులందరికీ నమస్కారం అయ్యా. పోయినసారి ఆటలో జర్రంత గాయం వల్ల సగం సీజన్ దూరమైనా, అయితే ఈసారి ఆట మామూలుగా ఉండదు. నీ గాయం పుణ్యమా అని నేను సగం మ్యాచ్లకి కెప్టెన్సీ చేశాను రాహుల్. సర్లే కృణాల్, నేను లేకపోయినా మన టీంని మంచి కెప్టెన్సీతో ప్లే ఆఫ్స్ వరకు తోలకపోయినావు. రాహుల్, పోయినసారి జర్రంతలో కప్పు మిస్ అయింది. కొంచెం గట్టిగా పోరాడింటే మందే కప్పు. పోయినసారి కొట్టకపోయినా ఈసారి ఖచ్చితంగా మనమే కొడతాం కప్పు. పోయినసారి లక్నో టీం వాళ్ళు నా ఆట ఊహించలేకపోయారు. డీకాక్ లేని సమయంలో 2 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చారు నాకు. ఆ 2 మ్యాచ్లు దుమ్ము లేపేశా. అయితేనే డీకాక్ వచ్చిన తర్వాత కూడా నన్ను టీంలోంచి తీయలేదు. సర్లే మేష్, నువ్వు రావు కాలంలో పుట్టినట్టున్నావు. దానికి నేనేం చేసేది? నేను పోయినసారి ఐపీఎల్లో ఇండియాకు వచ్చిన సగం మ్యాచ్లు ఆడలేకపోయినా, అది మాత్రం నీ వల్లనే. అలా కాదు డీకాక్ బ్రో, నేను చాలా సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడాలని చాలా ఉత్సాహంతో ఉన్నా. రాక వచ్చిన ఛాన్స్, దాన్ని వినియోగించుకున్నాను. అబ్బా, ఏం వాడకం అయ్యా! నీ వాడకం సల్లగుండా నన్ను సగం మ్యాచ్లు ఆడలేదు కదయ్యా. నీ అదృష్టంతో నువ్వు మరో కిస్గేల్ అంటున్నారు. ఏంటో డీకాక్ బ్రో, నన్ను గొప్ప వ్యక్తులతో పోలుస్తున్నారు. 2022లో హైదరాబాద్ టీం వాళ్ళు నన్ను వదిలేశారు. అయితేనేం పర్వాలేదు, నన్ను 2023లో లక్నో టీం తీసుకుంది. అందువల్ల నేను లక్నో టీంకి ఫినిషింగ్ రోల్ పాత్ర పోషిస్తున్నాను. పురాణ్ బ్రో, కొద్దిగా నన్ను కూడా చూడవయ్యా, నేను కూడా ఫినిషింగ్ రోల్ పోషిస్తాను. స్టోనీస్ బ్రో, కొంచెం కోపం తగ్గించవయ్యా, లేకపోతే బీపీ వస్తుంది. ఇద్దరిలో ఎవరు ఫినిష్ చేసినా గెలిచేది మన టీమే కదా. సర్లే పురాణ్ బ్రో, అది వదిలే. కానీ యూఏఈ ఫైనల్స్ లో ఏం ఆడావయ్యా నువ్వు? ఆ రోజు మా పోలాడ్ భయ్య పూర్తి బాధ్యతలు నా మీద వేశారు. అందువల్ల నేను అలా ఆడవలసి వచ్చింది. ఒకవేళ పోలాడ్ భయ్య ఆ రోజు మ్యాచ్ ఆడింటే నువ్వు అలా ఆడేటోడివే, అలా కొట్టేటోడివే. లక్నో స్టేడియం అనేది స్పిన్ పిచ్ అది. అయితేనే నా బౌలింగ్తో వికెట్లు తీసి లక్నో టీంలో నేను మెయిన్ స్పిన్నర్ అవుతాను. అవును బిష్నాయ్ బ్రో, లక్నో స్టేడియం అనేది బౌలింగ్ పిచ్చే. నేను కూడా పోయినసారి బాగానే వికెట్లు తీసా. అందువల్ల ఇండియన్ టీంలోకి నన్ను సెలెక్ట్ చేశారు. ఇండియన్ టీంలోకి సెలెక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మోషన్ బ్రో, ఈసారి ఐపీఎల్లో స్పిన్ బౌలింగ్ బాధ్యత నేను చూసుకుంటా. పేస్ బౌలింగ్ బాధ్యత నువ్వు చూసుకోవాలి, సరేనా? బిష్నాయ్ బ్రో, ఈసారి ఐపీఎల్లో హమీద్ బిస్ట్రా భయ్య ఆడట్లేదా? స్పిన్ బౌలింగ్ బాధ్యతలు నువ్వు ఒక్కడే చూసుకుంటా అంటున్నావు. పేస్ బౌలింగ్ లో కూడా నవీన్ ఉల్-హక్, స్టోనీస్, అవేష్ ఖాన్ ఉన్నారు కదా. పోయినసారి ఐపీఎల్లో పోరి బ్రేకప్ చెప్పిందని కొంచెం బాధలో కోహ్లీ భయ్య మీద, ఆర్సీబీ ప్లేయర్స్ మీద కొంచెం కోపం చూపించా. అయితేనేం పర్వాలేదు, ఈసారి ఖచ్చితంగా బాగా ఆడతాను నేను. పోయినసారి ఐపీఎల్లో నీ వెనకాల గంభీర్ భయ్య ఉన్నారని నువ్వు కొంచెం బాగా రెచ్చిపోయావు. అందుకే ఈసారి గంభీర్ భయ్యని కోల్కతాకి తరిమేశాం. అయితేనేం రాహుల్ బ్రో, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో నేను కోహ్లీ భయ్యతో మాట్లాడా. అప్పుడు మొత్తం సద్దుమణిగైపోయింది. బ్రతికిపోయావయ్యా నవీన్ నువ్వు. లేకపోయింటే ఆర్సీబీ ఫ్యాన్స్ నిన్ను బాగానే వేసుకుని ఉంటారు. సర్లే కేఎల్ రాహుల్ బ్రో, గతం గతహ అనుకో. ఈసారి ఖచ్చితంగా బాగా ఆడతాను నేను. మనం ఐపీఎల్ చరిత్రలో ఆడిన 2 సంవత్సరాల ప్లే ఆఫ్స్కి వచ్చాం. మనం బలం ఏంటో మన రికార్డులు చెప్తాయి వాళ్ళకి.